సామెతల గ్రంథం 30వ అధ్యాయము. సామెతల గ్రంథం 30వ అధ్యాయంలో ఒక మంచి ప్రార్థన ఉంది, గమనించండి. నేనే చదువుతాను, వినండి. 30వ అధ్యాయము 7 నుంచి 9 వచనాలు. మన ప్రార్థన ఎలాగుందా లేదా అనేది మనం గమనించాలి. 7 నుంచి 9 వచనాలు. దేవా, నేను నీతో 2 మనవులు చేసుకొనుచున్నాను. నేను చనిపోక ముందు వాటిని నాకు అనుగ్రహింపుము. వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరముగా నుంచుము. పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకము. తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనే నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో, లేక బీదనే దొంగిలి నా దేవుని నామమును దూషింతునేమో. ఇది ఆగూరు యొక్క ప్రార్థన. ఇది ఈ 30వ అధ్యాయము అనేది మనం గమనిస్తే ఇది ప్రార్థనకు సంబంధించిన భాగం. ఇది ఏంటిది? ప్రార్థనకు సంబంధించిన భాగం ఇది. ప్రేయర్. వాట్ ఈస్ ప్రేయర్? అసలు ప్రార్థన ఎందుకు, ప్రార్థనను మనము ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి అనేది మనం ఇక్కడ ఆలోచన చేస్తుండాలి. అసలు మనం చేసేది ప్రార్థనేనా? ఈ ఆగూరు ప్రార్థన అనేది మనం చదువుతూ ఉంటున్నప్పుడు అసలు మనం చేసేది ప్రార్థనేనా? అసలు ప్రార్థన చేయటం అనేది మనకు చేతనవునా? ఇవి మనం వేసుకోవాల్సిన ప్రశ్న. ఒకటి, అసలు మనం చేసేది ప్రార్థనేనా? అసలు ప్రార్థన చేయటం అనేది మనకు వస్తుంటుందా? ప్రార్థనలో మనం పలకవలసిన పదాలేంటి? ప్రార్థన అనే పద్ధతి, దాని విధానాలు ఎలా ఉంటాయి అనేది మనం ఈ భాగంలో నుంచి మనం నేర్చుకోవచ్చు. బైబిల్ గ్రంథంలో చాలామంది భక్తులు ఉన్నారు. వాళ్ళు ప్రార్థన చేయటము అంటే ఎలా అనేది వాళ్ళ జీవితాలను మనం గమనిస్తూ ఉంటున్నప్పుడు మనకు అర్థమవుతూ ఉంటుంది. ఉదాహరణకు పౌలు గారిని మనం అడిగితే పౌలు గారు చెప్తున్న మాట ఎలా ఉంటుంది అంటే, చూడండి, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనంలో, అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు గాని ఉచ్చరింప సఖ్యము గాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపనము చేయుచూ ఉన్నాడు. ఇక్కడ పౌలు గారు చెప్తున్న మాట కదా. ఏమంటున్నాడు అనంటే, ఆత్మయు మన బలహీనతను చూచి ఆయన మనకు సహాయం చేస్తూ ఉన్నాడు. ఎందుకు అనంటే, యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయాలో మనకు తెలియదు కాబట్టి. మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, కానీ యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయాలో అనేది మనకు తెలియదు కాబట్టి ఉచ్చరింప సఖ్యము కానీ మూలుగులతో దేవుడు ఏం చేస్తున్నాడు అంటే మన పక్షమున ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు అనేది మనం గమనించాలి. ఇది పౌలు గారు చెప్పిన సంగతి. అలానే యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా మత్తయి సువార్త 6వ అధ్యాయం ఏమంటాడు అంటే, మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు ఉచ్చరింపవద్దు. మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు ఉచ్చరింపవద్దు అన్న మాటలు ఇక్కడ మనం గమనిస్తూ ఉంటున్నాం. చూసారా? ఒకటి, యుక్తమైన ప్రార్థన అనేది మనం చేయాలి. రెండవది, వ్యర్థమైన మాటలు అనేది మనం ఉచ్చరింపకూడదు. అయితే ఈ 7 నుంచి 9 వచనాలలో ఆగూరు ప్రార్థన అనేది ఎలా ఉంటుంది అంటే, ఆత్మ సంబంధమైన ప్రార్థన లాగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఏదో అలవాటుగా చేసే ప్రార్థన కాదు, ఇది ఆత్మ సంబంధమైన ప్రార్థన. సరే, ఈ సామెతల గ్రంథం గురించి మనం ఆలోచన చేస్తే, ఈ సామెతల గ్రంథం మొత్తం ఎవరు రాశారు అనంటే సొలొమోను గారు రాయటము అనేది మనం గమనిస్తూ ఉంటాం. కానీ ఈ 30వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి సడన్గా చూడండి, మొదటి వచనం చూడండి. దేవోక్తి అనగా యాకే కుమారుడైన ఆగూరు పలికిన మాటలు. ఆ మనుష్యుడు ఈతీయేలునకును ఉక్కాలునకును చెప్పిన మాటలు. ఇక్కడ ఆగూరు అనబడిన వ్యక్తి సడన్గా వచ్చేసి ఆయన ప్రార్థన చేస్తూ ఉంటాడు. అయితే ఈయన బ్యాక్గ్రౌండ్ ఏంటో ఎవరికి తెలియదు.
ఈయన ఎక్కడి నుంచి వచ్చాడో, వీళ్ళ పితరులు ఏంటో ఇవన్నీ మనకు తెలియదు. కానీ ఆగూరు గురించి మాత్రం ఈ దేవుడు ఇక్కడ రాయించటం, లేఖనాలలో రాయించటం అనేది మనం చూస్తూ ఉంటాం. సో ఈ ఆగూరు అన్న మాటకు అర్థం ఏమిటి అని అంటే, ఆగూర్ అన్న మాటకు అర్థం ఏమిటి అని అంటే కలెక్టర్. కలెక్టర్ అంటే జిల్లా కలెక్టర్ కాదు, కలెక్షన్ అంటారు కదా, అంటే కూర్పు అంటారు. ఆగూరు అన్న మాటకు అర్థం ఏమిటి అంటే ఇతడు ఒక కూర్పని. ఆయన సమస్తాన్ని సమకూర్చడానికి ఇష్టపడుతూ ఉంటాడు. కనుక ఇతడు ఎవరు అని అంటే ఒక కూర్పని, లేకపోతే కూర్చువాడు అని ఇతని పేరుకు అర్థం ఉందన్నమాట. కనుక చూడండి, ఈయన పేరుకి తగిన జీవితము అనేది మనం చూడొచ్చు. ఏమి కూరుస్తూ ఉంటాడు అని అంటే ఈ 30వ అధ్యాయము ఇదివరకు ఎవరైనా చదివి ఉన్నట్లయితే చాలా మంచివి కనిపిస్తూ ఉంటాయి కదా. 30వ అధ్యాయం చదువుతూ ఉంటుంటే వాళ్ళు చాలా చక్కని సంగతులు ఈయన కూర్చి మాట్లాడుతూ ఉంటాడు. బయట చదవరులకు ఎంత చక్కగా దేవుని గురించి చెబుతూ ఉంటాడు అంటే, దేవుడు భలే వాటిని ఆయన తయారు చేశాడు. ఇందాకే మనం ఆరాధన చేశాం కదా, ఆయన ఎవరు? సృష్టికర్త అయిన దేవుడు అని మనం ఆరాధన చేశాం కదా. భూమి ఆకాశములను సృజించిన దేవుడు వాటిని ఆయన సాక్షిగా ఉంచాడు అనుకొని వాటిని బట్టి మనం ఆరాధన చేస్తాం. ఈయన ఏం చేశాడు అంటే పెద్ద వాటిని పట్టుకోలేదు. ఈయన పెద్ద వాటిని పట్టుకోకుండా ఏదైతే మనం పట్టించుకోమో వాటిని ఆయన చూపిస్తే ఏం చేశాడంటే చిన్న వాటిని, చిన్న జీవులు, మృగాలు, వాటి జాడలు ఇవన్నీ ఆయన పరిచయం చేస్తూ వాటి ద్వారా ఏం చేస్తాడంటే దేవుణ్ణి మహిమపరచటము అనేది ఇక్కడ చేపిస్తూ ఉంటాడు. వాటిని పరిచయం చేస్తూ ఆయన ఏం చేస్తాడు అంటే అనేక మందిని ప్రభు యొద్దకు కూర్చటము అనేది తన పని. ఆగూరన్న మాటకి అర్థం ఏంటి? కూర్పని అనుకున్నాం కదా. చిన్న వస్తువులు, చిన్న జీవరాశులు, వీటన్నిటిని ఆయన పరిచయం చేస్తూ అది విన్న వ్యక్తులందరినీ ప్రభు దగ్గరకు కూర్చుకోవటము అనేది ఇతని పని. మళ్ళీ చెప్తున్నాను, కూర్చుకోవటము అని అంటే ఆస్తులను కూర్చుకోవటం కాదు. కూర్చుకోవటము అని అంటే ఆత్మలను కూర్చుకోవటం. ఎంత చక్కగా చదువుదామా, కొన్ని చూద్దామా. 30వ అధ్యాయంలో చూడండి, 25 వదిలిపెట్టేద్దాము. పైవన్నీ వదిలిపెట్టేసి 25వ వచనం చూడండి. 24 నుంచి చూద్దాం. భూమి మీద చిన్నవి 4 కలవు, అయినను అవి మిక్కిలి జ్ఞానం గలవి. చీమలు బలము లేని జీవులు అయినను అవి వేసవిలో తమ ఆహారమును స్థిరపరుచుకొనును. చిన్న కుందేళ్ళు బలము లేని జీవులు అయినను అవి పెంటు సందులలో నివాసములు కల్పించుకొనును. మిడతలకు రాజులేడు, అయినను అవన్నీ పంక్తులు తీరి సాగిపోవును. బల్లిని చేతితో నీవు పట్టుకొనగలవు, అయినను రాజుల గృహములో అది ఉండును. డంబముగా నడుచున్నవి 3 గలవు, టీవీతో నడిచినవి 4 కలవు. అవేవనగా ఎల్ల మృగములలో పరాక్రమము గలదై ఎవనికైనను భయపడి వెనుకకు తిరగని సింహము, షోనంగి కుక్క, మేకపోతు, ఇలా కొన్ని జీవరాశులన్నిటిని ఆయన పరిచయం చేసుకుంటూ దేవుడు ఎంత గొప్పడో తెలుసా అనుకుంటూ కొన్ని ఆత్మలను ఆయన ఏం చేశాడంటే సమకూరుస్తూ వస్తున్నాడు. పిల్ల వెంకటరత్నం గారు కూడా ఈ 30వ అధ్యాయం మీద ఒక మంచి పాట రాశాడు. చిన్న జీవులు, చిన్నారి జీవులు అని. ఆ పాట వినండి, చాలా బాగుంటుంది. పాపకు చెప్తాను, వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయమని. చాలా బాగుంటుంది. చిన్న జీవులు, చిన్నారి జీవులు అనుకుంటూ ఇవన్నీ ఎలా దేవుడు కలుగ చేసుకున్నాడో అనుకుంటూ దేవునికి మహిమ తెస్తూ ఆయన ఏం చేశాడంటే ఆయన కీర్తన రాయటము అనేది జరిగింది. అయితే మన ప్రధాన అంశము అది కాదు. కానీ ఈయనేమంటున్నాడు? దేవా, నేను నీతో 2 మనవులు చేసుకొనుచు ఉన్నాను. ఏమంటున్నాడు? నేను నీతో 2 మనవులు చేసుకొనుచు ఉన్నాను. నేను చనిపోకముందు వాటిని నాకు అనుగ్రహించుము. ఈయనకంట 2 మనవులు ఉన్నాయంట. అవి ఎప్పుడు నెరవేరాలనుకుంటున్నాడంటే నేను చనిపోకముందే ఈ 2 నా జీవితంలో జరగాలి. ఒక పరమ సత్యాన్ని ఆగూరు గారు ఇక్కడ మనకు నేర్పిస్తూ ఉన్నాడు. దేవుడితో ఈ సంభాషణ ఎంత చక్కగా ఉంది అంటే నేను చనిపోకముందు నాకు అనుగ్రహించము.
కొన్నిసార్లు మనం ప్రార్థన చేస్తాం. మన ప్రార్థన చేసినప్పుడు మనం బ్రతికి ఉన్నంత కాలంలో అవి జరగవు. అర్థమైందా? ప్రార్థన చేసి 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 చచ్చిపోతాం కానీ మన ప్రార్థనకు ఆ జవాబు అనేది రాదు. కొన్నిసార్లు ఈ ప్రార్థనకు ఎప్పుడు జీవం వస్తుంది అని అంటే మనం చనిపోయిన తర్వాత ఈ ప్రార్థనకు జీవము అనేది వస్తుంది. ప్రార్థన మనం చనిపోతాం కానీ ప్రార్థన మాత్రం మరణించదు. ఈ ప్రార్థనకి ఏం జరుగుతుందంటే జీవము అనేది వస్తుంది. కొన్నిసార్లు బ్రతుకున్నప్పుడు జరగని ఆ ప్రార్థనకు జవాబు చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది అంటే ఆ ప్రార్థనకు జవాబు అనేది వస్తుంది. కనుక భక్తులు చేసిన ప్రార్థనలు అనేవి వృధా కాదు. ప్రార్థనలు చేసిన భక్తులు చనిపోవచ్చు కానీ ప్రార్థన మాత్రం సజీవంగానే ఉంటూ ఉంటుంది. ఇది మనం గమనిస్తూ ఉండాలి. సరే, ఇక్కడికి వచ్చేసరికి ఏమన్నాడు? నేను చనిపోకముందు వాటిని నాకు అనుగ్రహించుము. జార్జ్ ముల్లర్ అని ఒక మంచి సేవకుడు ఉన్నాడు. ఆయన ఇంటి ముందే ఒక తాగుబోతు ఉండేవాడంట. తాగుబోతుంటే ఆయనతో రోజు మాట్లాడేవాడంట. ఆయనకు రోజు దేవుని వాక్యాన్ని చెప్తూ ఉండేవాడు, సువార్త చెప్తూ ఉండేవాడు. ఒరే, ఎందుకురా ఇలా తాగుతావు? ఎందుకురా భార్యను బాధ పెడతావు? నీ వల్ల పిల్లలందరూ సంతోషంగా లేదు కదరా, ఎందుకు నాన్న ఇలా ఉంటావని ఆయన ఎంత బిజీగా ఉన్నా ఇంటికి వచ్చినప్పుడు ప్రతిరోజు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన పరామర్శించేసి ఆయన గురించి ప్రతిరోజు ప్రార్థన చేసేవాడంట. అలా ఎన్ని సంవత్సరాలు అంటే 50 సంవత్సరాలు అతను ప్రార్థన చేశాడంట. చెప్తున్నాను, మనం బ్రతికి ఉన్నంత కాలం వరకు కొన్నిసార్లు ప్రార్థనకు జవాబు రాకపోవచ్చు. జార్జ్ ముల్లర్ గారు చనిపోయారు. ఆయన అలా తాక్కుంటూ వస్తూ ఉన్నాడు. ఏంటి టెంట్ వేశారు, ఏంటి హడావుడిగా ఉంది అని ఆయన మత్తులోనే ఎంక్వైరీ చేయగానే ఏం లేదండి అయ్యగారు జార్జ్ ముల్లర్ గారు చనిపోయారు అనగానే దెబ్బకి తాగిన మొత్తంతో వదిలిపోయిందంట. జార్జ్ ముల్లర్ గారు చనిపోయారా? నాతో ఎవడు మాట్లాడు, ఆయన ఒక్కడే మాట్లాడేది. నన్ను ఎవరు ప్రేమించరు, ఆయన మాత్రమే ప్రేమించేది. నాకెవరు మంచి మాటలు చెప్పలేదు, ఆయన మాత్రమే మంచి మాటలు చెప్పేవాడు అనుకుని షాకులో తిని అలాంటి మంచి వ్యక్తి చనిపోవటం ఏంటి, అరే నా గురించి ఆయన చక్కగా ప్రార్థన చేసేవాడు అనుకొని ఏడుస్తూ ఆ రోజు ఆ మీటింగ్లో కూర్చున్నాడంట. ఎవరో వాక్యం చెప్తే ప్రభువును సొంత రక్షకుడు అంగీకరించాడంట. ప్రార్థనకి జవాబు ఎప్పుడు వచ్చింది? ఇప్పుడే ఈయన చనిపోయిన తరువాత వచ్చింది. కానీ ఆగురు చేస్తున్న ప్రార్థన చూడండి ఏమంటున్నాడు అంటే, నేను నీతో 2 మనవులు చేసుకొనుచున్నాను, నేను చనిపోకముందు వాటిని నాకు అనుగ్రహింపము. ఏమిటి ఆ 2 మనవులు అనంటే ఏముంది అక్కడ? ఒకటి చూడండి, వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా నుంచుము. మొట్టమొదటి చూడండి, ఆ 2 మనవులు ఏమిటి అంటే భౌతిక సంబంధమైన కోరికలు ఆయన కోరుకోవటం లేదు. ఎంత చక్కని ప్రార్థన ఏంటంటే, వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా నుంచుము. ఇలాంటి ప్రార్థన మనం చేస్తున్నామా? మన ప్రార్థనలో ఎక్కువగా ఏముంటుంది? మన ప్రార్థనలో ఝాన్సీ, మన ప్రార్థనలో ఎక్కువ ఏముంటుందిరా? నాకు జాబ్ ఇవ్వు, నాకు మంచి ఆరోగ్యం ఇవ్వు, మా పిల్లలకు మంచి కాలేజ్ ఇవ్వు, ఇవ్వు 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 ఇవ్వు, ఇదే ఎక్కువగా ఉంటుంది. కానీ దేవా, నేను పరిశుద్ధంగా ఉండాలని కోరుకుంటున్నాను, నాకు సహాయం చేయండి అని మనం అడుగుతామా? దేవా, శరీరం నాది ఉప్పొంగుతూ ఉంటుంది, నేను అసలు నాలో ఉన్న జలసి, నాలో ఉన్న శరీరం ఉంది చూడండి, శరీర క్రియలు ఉన్నాయి చూసారా, ఎవరేమన్నంటే నేను ఓడ్చుకోలేకపోతున్నాను, నా శరీరం ఉట్టిగా ఉప్పొంగుతుంటుంది, అసలు నన్ను నేను అణుచుకోలేకపోతూ ఉన్నాను. దేవా, దయచేసి ఈ శరీర నియమంలో నుండి నన్ను తప్పించండి అని మనం ఎప్పుడైనా ప్రార్థన చేశామా? రానయ్య గారు మీకు గుర్తున్నారా? రానంకి పిల్ల వెంకరత్నం గారితో పాటు వచ్చేవాళ్ళు. రానంకలు
ఆయన చివరి రోజులలో ఒకసారి పిల్ల వెంకటరత్నం గారు తెల్లవారుజామున లేచి అలా వాక్ చేస్తూ ఉంటున్నప్పుడు ఆయన రాణి గారు చివరి దశలో, అంటే క్యాన్సర్తో చనిపోయారు. ఆయన చివరి దశలో ఆయన ఒక ప్రత్యేకమైన గదిలో ఉంచేవాళ్ళు. ఆ చర్చిలో ఉన్న తమ్ముడు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఆయనకి పరిచయం చేస్తూ ఉండేవాళ్ళు. తెల్లవారుజామున ఒక మూలు వినపడుతూ ఉంటుంది. తెల్లవారుజామున ఆయన ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. ఏంటి నా ఇంత పొద్దున్నే లేచి ఇలా ప్రార్థన చేసుకుంటున్నాడని దగ్గరికి వెళ్ళి ఇలా చెవి పెడితే ఆయన చేసుకుంటున్న ప్రార్థన ఎలా ఉంది అంటే, దేవా, నేను నా స్థానిక సంఘంలో నేను ఎవరికైనా ఆటంకంగా ఉన్నానా? నేను ఎవరినైనా బాధ పెడుతూ ఉన్నానా? నా వలన సంఘానికి ఏమైనా చెడ్డ పేరు వస్తుందా? భక్తుల ప్రార్థనలు నిజంగా చాలా బాగుంటాయి. ఆయన ఇక్కడ ఆవును చేస్తున్న ప్రార్థన ఏమిటి అంటే, వ్యర్థమైన వాటిని నాకు దూరంగా ఉంచు, అబద్ధములను నాకు దూరముగా ఉంచుము అనుకుంటూ ఆయన ఏం చేస్తున్నాడు అంటే ప్రార్థన చేస్తున్నాడు. మన ప్రార్థన కూడా మనం గమనిస్తూ ఉండాలి. ఆత్మ సంబంధమైన ప్రార్థనలు మనం చేసుకుంటూ ఉన్నాము. అలాగని మన భౌతిక సంబంధమైన అవసరతలు తీర్చుకోవడం కొరకు ప్రార్థన చేసుకోవద్దు అని చెప్పను. ఖచ్చితంగా మన అవసరతల గురించి మనం ఖచ్చితంగా మనం ప్రార్థన చేసుకోవాల్సిందే. కానీ ఎక్కువగా మనం కాస్త ఆత్మీయంగా ఉంటున్నాము అంటానికి గుర్తు ఏమిటి అంటే, మనం లోకంలో జీవిస్తున్నాం. లోకం యొక్క ఆ ఆకర్షణలోకి మనం వెళ్లకుండా ఉండాలి అంటే ప్రభు యొక్క సహాయం మనం ఎప్పటికప్పుడు అడుగుతూనే ఉండాలి. డిఎల్ మూడి గారు ఎప్పుడు ఇలానే ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు, నన్ను ఆత్మపూర్ణుడిగా ఉంచండి ప్రభువా అని. నన్ను ఆత్మపూర్ణుడిగా ఉంచండి ప్రభువా అని అడుగుతూ ఉండేవారు. ఎక్కడికి పోయినా కూడా వాళ్ళ అసిస్టెంట్ అన్నాడు, ఎప్పుడు ఇదే ప్రార్థన అండి అని అంటే ఆయన అన్నాడు, ఆయన వీకింగ్ వెజల్ అన్నాడు. ఆయన లీకింగ్ వెజల్. నేను ఒక కారుతున్న కుళాయి లాంటి నేను వాక్యం చెప్తానే ఉన్నాను, ప్రార్థన చేసుకుంటానే ఉంటాను, ఖచ్చితంగా మీ ముందు మంచిగా ఉండటానికి నేను ప్రయత్నం చేస్తానే ఉంటాను. కానీ ఆత్మపూర్ణుడిగా లేకపోతే ఏ క్షణంలో ఏ శోధన వస్తుందో తెలియదు. అందుకని నా ప్రార్థనలో ఎక్కువగా ఏముంటుంది అని అంటే, నన్ను ఆత్మపూర్ణుడిగా ఉంచండి. కనుక కొంతమంది మంచి భక్తులను మనం చూద్దాం. ఉదాహరణకు వాళ్ళు ప్రార్థన చేశారు అనేది మనం చూద్దాం. వ్యర్థమైన వాటిని నాకు దూరముగా ఉంచుము అని అన్నాడు. చూడండి, ఒక వ్యక్తిని చూద్దాం. దినవృత్తాంతములు 2వ గ్రంథం. దినవృత్తాంతములు 2వ గ్రంథం మనకు తెలిసిన భాగమే. 2వ గ్రంథం నేను చదువుతానండి, నేనే చదువుతాను. మొదటి అధ్యాయము 7వ వచనం చూడండి. 7వ వచనం, ఆ రాత్రి యందు దేవుడు సొలొమోనుకు ప్రత్యక్షమై, నేను నీకు ఏమి ఇవ్వగోరుదువో దాన్ని అడుగుమని సెలవేయగా, సొలొమోను దేవునితో ఇలాగు మనవి చేసెను. 10వ వచనం చూడండి. ఈ గొప్ప జనమునకు న్యాయము తీర్చ శక్తి గలవాడెవడు? నేను ఈ జనుల మధ్యను ఉండి కార్యములను చక్కబెట్టునట్లు తగిన జ్ఞానమును తెలివిని నాకు దయచేయము. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ఈ గొప్ప జనమునకు న్యాయం తీర్చే శక్తి గలవాడెవడు? నేను ఈ జనుల మధ్య ఉండి కార్యములను చక్కబెట్టునట్లు తగిన జ్ఞానమును తెలివిని నాకు దయచేయము. ఈయనేమడుగుతూ ఉన్నాడు? జ్ఞానాన్ని అడుగుతూ ఉన్నాడు, తెలివిని తాను అడుగుతూ ఉంటున్నాడు. స్వయంగా దేవుని యొక్క ప్రత్యక్షత అతనికి వచ్చింది. రాజులు ఏం కోరుకుంటారు అని అంటే శత్రువుల మీద జయాన్ని కోరుకుంటారు. రాజులు ఏమనుకుంటారు? నా కింగ్డమ్ అనేది ఇలానే ఉండాలి, నా రాజ్యం అనేది ఎప్పటికీ ఇలానే ఉండాలి ప్రభువా అని కోరుకుంటారు. నిన్ను బాగా సంపాదించాలి అని అనుకుంటూ ఉంటారు. కానీ సొలొమోను దగ్గరికి వచ్చేసరికి ఎంత చక్కగా ఆయన అవ్యర్థమైనది రానియకుండా ఆయన ప్రార్థన చేస్తా అన్నాడు.
వ్యర్థమైన వాటిని ఆయన ప్రార్థనలో ఉంచుకోవట్లేదు. నాకు తెలివినివ్వండి, నాకు జ్ఞానమునివ్వండి, కార్యములను చక్కబెట్టినట్లు తగిన జ్ఞానమును తెలివిని నాకు అనుగ్రహించండి. అప్పుడు దేవుడు అతనికి మంచి రిప్లై ఇచ్చాడు కదా, నువ్వు ఐశ్వర్యం అడగలేదు, నువ్వు సొమ్ము అడగలేదు, నువ్వు శత్రువుల ప్రాణమైనను దీర్ఘాయుష్యునైనను అడగలేదు గనుక నేను వీటన్నిటిని నేను మళ్ళీ వీటితో పాటు జ్ఞానము, వివేచన, వీళ్ళని పాలించడానికి అన్ని నీకు ఇస్తూ ఇప్పుడు నేను చెప్పిన ఐశ్వర్యము, సొమ్ము, శత్రువుల ప్రాణము, దీర్ఘాయుష్యు ఇవన్నీ నీకు ఇస్తున్నాను సొలొమోను. మన దేవుడు ఎవరు అని అంటే మన చింత యావత్తూ ఆయనకు తెలుసు. మన అక్కర్లన్నీ ఆయన ఎరిగిన దేవుడు. మన అడగక ముందే ఆయనకన్నీ తెలుసు. కానీ ప్రార్థన అనేది మనం చేయాలని ప్రభువు కోరుకుంటూ ఉంటాడు. ప్రార్థన అంటే ఏమిటి అని అంటే ఒకటే మనం గుర్తుపెట్టుకోవాలి, ఏంటంటే దేవుడితో సంభాషించటం. చాలామంది బైబిల్ చదువుకుంటాం కానీ ప్రార్థన చేసుకోం. ప్రార్థన చేసుకునే సమయము అనేది మనం దేవునికి ఇవ్వం. మన 24 గంటలలో కనీసం 5 నిమిషాలైనా ప్రార్థన చేసుకుంటున్నామో లేదో కష్టమే. పొద్దున్న లేచినప్పుడు ఏదో థ్యాంక్స్ చెప్తాం, భోజనం చేసేటప్పుడు థ్యాంక్స్ ప్రభా అంటాం, రాత్రి పడుకునే ముందు ప్రార్థన చేసే ఓపిక ఉండదు, బోర్ల మొక్కలు బండి థ్యాంక్స్ ప్రభా రేపు ప్రార్థన చేసుకుంటాను ఇవాళ ఓపిక లేదు అనుకుని అడ్డం పడతాం. ఆదివారం మాత్రం ఆరాధనకు వచ్చి వామ్మో నేను బతికే ఉన్నాను, నా బిడ్డలు బాగున్నారు, మేమందరం క్షేమంగా ఉన్నాం, ఇవాళ మాత్రం దేవునికి థ్యాంక్స్ చెప్పాల్సిందే అనుకొని చక్కగా మనం ఆరాధన చేస్తాం. ఆగూరు ప్రార్థనలో నుంచి మనం నేర్చుకోవాల్సిన పాట, వ్యర్థమైన వాటిని నాకు దూరంగా ఉంచు. అవి ఎప్పుడు జరగాలి? నేను చనిపోకముందే ఈ మనవికి నేను జవాబు కావాలి అని ఆయన ప్రార్థన చేశాడు. ఆగూరు ప్రార్థన బాగుంది, సొలొమోను యొక్క ప్రార్థన కూడా చాలా చాలా బాగుంది. అలానే సొలొమోను వల్ల నాన్నగారి ప్రార్థన చూద్దాం. కీర్తనలు 27వ కీర్తన 4వ చరణంలో ఉంటుంది, యెహోవా యొద్ద ఒక వరము అడిగి తిని దానిని నేను వెదుకుచున్నాను, యెహోవా ప్రసన్నతను చూచుటకు ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపబోచున్నాను. ఇతడు కూడా ఐశ్వర్యము, సొమ్ము, శత్రువుల ప్రాణం, దీర్ఘాయుష్ ఇవేం అడగట్లేదు. ఏమడుగుతున్నాడు? నాకు యెహోవా ప్రసన్నత కావాలి, ఆలయంలో ధ్యానించటము అనేది నాకు కావాలి, మందిరంలో నివాసము చేయటము అనేది నాకు కావాలి. ఆత్మీయుడు యొక్క ప్రార్థన ఎప్పుడు ఇలానే ఉంటుంది. వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు వాక్యం అర్థం చేసుకోగలిగిన జ్ఞానాన్ని నాకు అనుగ్రహించండి. చాలామంది బలి అడుగుతారు ప్రభుని. చదువురాని వాళ్ళందరూ చక్కగా ఆరాధన చేస్తూ ఉంటుంటే, చదువురాని వాళ్ళందరూ చక్కగా ప్రార్థన చేస్తూ ఉంటుంటే, చదువురాని వాళ్ళందరూ ఈ క్రిస్మస్ ఈ టైంలలో వాక్యాలు అప్పచెబుతూ ఉంటుంటే అసలు పిచ్చిలేస్తూ ఉంటుంది. అసలు అప్పుడు ప్రభువుని మనం అడుగుతూ ఉండాలి, దేవా నాకు కూడా అలాంటి జ్ఞానం ఇవ్వచ్చు కదా. వీళ్ళందరూ ఎలా ఆరాధన చేయగలుగుతున్నారు? వీళ్ళందరూ ఎలా ప్రార్థన చేయగలుగుతున్నారు? వీళ్ళందరూ అధ్యాయాలన్నీ చదివేసి అది వృద్ధులు ఎలా అప్పచెప్పగలుగుతున్నారు? కాబట్టి నేను కూడా ప్రభువుని ఇదే అడుగుతూ ఉంటాను. ప్రభువా నీవు నన్ను పిలిచినందుకు వందనాలు, మీ పరిచర్యలో నన్ను నిలబెట్టినందుకు వందనాలు. కానీ ఇక్కడ అన్నాడు కదా ఆయన, ఏమన్నాడు? ఈ గొప్ప జనమునకు అని అన్నాడు కదా. ఈ గొప్ప జనమునకు కార్యములు చెక్కబెట్టుటకు తగిన జ్ఞానమును తెలివిని నాకు దయచేయము. జీవం కలిగిన దేవుని సంఘంలో వాక్యం చెప్పటం చాలా చాలా కష్టం. వాక్యానుసారంగా సంఘాన్ని పెంచటం, వాక్యానుసారంగా సంఘాన్ని పోషించుకోవటం అనేది చాలా కష్టం. వాక్యం అనేది మన హృదయాలలో లేకపోతే
వాక్యం అనేది సంఘంలో లేకపోతే ఆ సంఘంలో జీవము అనేది ఉండదు. ఖచ్చితంగా ప్రభువుని అడుగుతాను, దేవా నా గురించి నాకు బాగా తెలుసు, నన్ను చిన్నప్పటి నుండి గమనించిన వాళ్ళందరికీ తెలుసు. నాకు నిలబడటం నా వల్ల కాదు, మాట్లాడటం నా వల్ల కాదు. నేను నా పీజీ ఎగ్జామ్ లాస్ట్ ఎగ్జామ్ ఇట్టా ఫుల్ స్టాప్ పెట్టేసి నేను ఒకటే అనుకున్నా, వామ్మో జీవితం లేక చదవని నేను ఇంకెప్పుడు పరీక్షలు రాయను అనుకున్నా. ఇలా ఫుల్ స్టాప్ పెట్టి నేను చేసిన మొట్టమొదటి ప్రార్థన అదే, వామ్మ అనుకున్నా. ఎందుకు అనుకున్నాను, దాన్ని రివర్స్ చేశాడు దేవుడు. రోజు చదువుకోవటమే, రోజు మళ్ళీ బుర్ర కడతా ఉండాలి, రోజు వింటా ఉండాలి కదా. దేవుడు జ్ఞానం ఇవ్వకపోతే, సంఘం ప్రార్థన చేయకపోతే మీ ఆశను తీర్చేది ఎవరు అని అంటే దేవుడే. మీరు ప్రార్థన చేసుకుంటున్నారు, ప్రభువా మాతో మాట్లాడండి అని మీరు ప్రార్థన చేసుకుంటున్నారు కాబట్టే చాలా బలహీనమైన మమ్మల్ని అందరినీ దేవుడు ఇక్కడ నిల్చోబెట్టి మమ్మల్ని వాడుకోవటం ద్వారా దేవుడు మిమ్మల్ని పోషిస్తూ ఉన్నాడు. కనుక ప్రార్థన అనంటే దేవునితో మనం సంభాషించటం. ఆగూరు చక్కగా ప్రార్థన చేశాడు, అలానే సొలొమోను చక్కగా ఆయన ప్రార్థన చేశాడు, అలానే దావీదు కూడా చక్కగా ఆయన ప్రార్థన చేశాడు. కోరిక ఏంటి? యెహోవా ప్రసన్నత నాకు కావాలి, నేను చూడాలి, ఆలయంలో నేను ధ్యానించాలి, యెహోవా మందిరంలో నేను నా జీవిత కాలం అంతయో నేను నివాసం చేయాలి. ఒక ఏ రాజైనా ఇట్లా కోరుకుంటాడండి? అంతఃపురాలు కోరుకుంటారుగా, ఏంటేంటో భౌతిక సంబంధమైన కోరికలు కోరుకుంటారు కదా. కానీ ఇలాంటి భక్తుల గురించి మనం ఆలోచన చేసుకున్నప్పుడు మన ప్రార్థన కూడా మారాలి. గుర్తుపెట్టుకోండి, మన అక్కర్లన్నీ దేవునికి తెలుసు, మన అక్కర్లన్నీ దేవునికి తెలుసు, మన చింత యావత్తూ దేవునికి తెలుసు. అవి ఆయనకి చెప్పినా చెప్పకపోయినా పర్వాలేదు, ఆయన చెప్పుకోకపోయినా పర్వాలేదు ఒక విధంగా. కానీ దేవునితో ఆయనకి ఇష్టం వచ్చినట్టుగా సంభాషించటం, ఆయనకి ఏది నచ్చిందో దాని ప్రకారం ఆయనతో మాట్లాడుతూ ఉంటుంటే దేవుడు చాలా చాలా సంతోషిస్తూ ఉంటాడు. అలా చేసుకుంటే ఏం చేస్తాడు అంటే, సొలొమోను జీవితంలో దేవుడు ఎలాగైతే జవాబిచ్చాడో, అలానే దావీదు జీవితంలో దేవుడు ఎలాగైతే జవాబిచ్చాడో, మన జీవితంలో కూడా దేవుడు మనం ఊహించని మేలులతో దేవుడు మనకు జవాబు అనేది ఇస్తాడు. సరే, వ్యర్థమైన వాటిని నాకు దూరముగా ఉంచుము అని అన్నాడు. సరే, ఇంతకు వ్యర్థమైనది ఏంటి పూజిత? వ్యర్థమైనది ఏమిటి అని అంటే చూడండి, 119వ కీర్తన 119వ కీర్తన 37వ చరణం చూడండి. 37వ చరణం, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పువేయము. చాలండి. లోకంలో ఎక్కువ శాతం ఏముంది అంటే వ్యర్థమైనవి. మనం ఉపయోగించే సామాగ్రి కూడా ఎక్కువగా వ్యర్థమైన వాటిని మనం చూస్తూ ఉన్నాం. రాను రాను పాడైపోయినవే మనకు కనిపిస్తున్నాయి, కానీ మంచివి మనకు కనపడకపోవచ్చు. ఇక్కడ అంటున్నాడు, వ్యర్థమైన వాటిని చూడకుండా. ఎన్నో వేల సంవత్సరాల క్రితమే, కొన్ని వేల సంవత్సరాల క్రితమే, అసలు టెక్నాలజీ లేదు, ఎవరికి వాళ్ళు చక్కగా ఉండే దినాలలో ఈ భక్తుడు అంటే వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము అంటున్నాడు. మరి ఇవాళ మనం ఎలా చేసుకోవాలి? వ్యర్థమైనవి ఈ లోకంలో కొన్ని ఉన్నాయి. చూడండి, 94వ కీర్తన 11వ చరణంలో ఉంటుంది, నరుల ఆలోచనలు వ్యర్థములు అన్నమాట ఉంటుంది. నరుల ఆలోచనలు వ్యర్థములు. అలానే ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక మీరు రాసుకోండి, నేను రిఫరెన్స్ చెప్తాను అంతే, తీనవసరం లేదు, నేనే చదువుతాను. 94:11 నరుల ఆలోచనలు వ్యర్థములు. ఉదయం లేచింది మొదలుకొని
పడుకునేంత వరకు కూడా మన ఆలోచనలు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఏం ఆలోచన చేస్తాం మనం? భారతదేశం బాగోగుల గురించి ఎప్పుడైనా మనం ఆలోచన చేస్తామా? మన ఇల్లు మనమే, మనకు నచ్చిన ఆలోచనలు మనం ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటాం. మనకు ఏది ఇష్టమో, మన శరీరం ఏది కోరుకుంటుందో దాని గురించే ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటాం. కానీ ఏమి లేదు. అందుకే నేను అంటున్నాడు, నరుల ఆలోచనలు వ్యర్థములు. ఎఫ్ఎస్సి 5:6 చూడండి. ఎఫ్ఎస్సిలకు రాసిన పత్రిక 5:6లో మరొకటి ఉంది, వ్యర్థమైన మాటలు అనేవండి. వ్యర్థమైన వాటిని చూడకూడదు, వ్యర్థమైన ఆలోచనలు చేయకూడదు, వ్యర్థమైన మాటలు మాట్లాడకూడదు. సామెత ఉంటుందిగా, 2 కొప్పులు కలిస్తే కొంప కొల్లేరే అని ఉంటుంది కదా. తెలుసా ఈ సామెత? నాకే తెలిసింది, మీకెందుకు తెలియదు? 2 కొప్పులు కలిస్తే కొంప కొల్లేరే. ఎందుకు ఆ కొల్లేరు? 2 మీసాలు గెలిస్తే అని ఎప్పుడు లేదు. ఎందుకు? ఇప్పుడు ఫోన్లు వచ్చి బతికించేసాయి, కానీ అరుగుల మీద కూర్చున్న రోజుల్లో ఆ కాలే పోయింది. ఇక ఫోన్స్ కూడా వచ్చాయి. భర్తతో మాట్లాడింది ఒక్క 30 సెకండ్లు కూడా ఉంది. ఎక్కడ ఉన్నారు? వస్తున్నారా? టింగ్ అంతే. అదే మనకు ఒక థిక్ ఫ్రెండ్ ఉంటారుగా, మనకి ఇష్టం వచ్చిన వాళ్ళు ఎవరైనా మన మనసును పంచుకునే వాళ్ళు ఉన్నారనుకోండి, ఒకసారి మనం ఎవరము అని అంటే ప్రభువును అంగీకరించిన బిడ్డలం. మనం ఎవరము అని అంటే వాక్యానుసారంగా ఉండటానికి మనం ప్రయత్నం చేస్తున్న వ్యక్తులము. లేఖనం ఉంది కదా, మీ సంభాషణ ఉప్పు వేసినట్లు రుచికరముగా ఉండాలి అన్న మాట ఉంది. ఇక్కడ అంటున్నాడు, మీ ఆలోచనలు వ్యర్థములు, మీ చూపు వ్యర్థముగా ఉంటుంది, మీ మాటలు వ్యర్థములు. మనం ఏమి మాట్లాడుతున్నాము అనేది కూడా మనం చాలా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ వ్యర్థములు అనేవి చేయకుండా నా జీవితంలో మీరు చెయ్యండి అని ప్రార్థన చేసుకుంటున్నాడు. ఇంకా 24వ కీర్తన 4వ చరణం చూడండి. 24వ కీర్తన 4వ చరణం చూస్తే, వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టక, వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టక అన్నమాట మనం చూస్తూ ఉంటాం. అంతెందుకు, సొలొమోను గారు చెప్తున్న మాట చూడండి. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం, ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయంలో ఈయన చూడండి, ఈయన చేయందంటూ ఏది లేదుగా. ఈయన చెయ్యందంటూ ఏమీ లేదు, అన్ని పరిశోధనలు చేశాడు. ఈయనకు జంతు శాస్త్రం తెలుసు, ఈయనకు చెట్ల గురించి తెలుసు, ఈయనకు మనుషుల గురించి తెలుసు, ఈయనకు రాజ్యాల గురించి తెలుసు, ఈయనకు సైన్స్ తెలుసు. అన్నిటి మీద ఆయన జ్ఞానాన్ని, వివేచనను పొందుకొని వాటి మీద అన్ని పుస్తకాలు రాసేసాడు ఆయన. అన్నీ రాసిన ఆయన. ఇక చూడండి, కొన్ని చూద్దాం. 2వ అధ్యాయం చూద్దాం. 2వ అధ్యాయము చదివితే మొత్తం సరే, మొదటి 4 వచనాలు చదువుదామా? మొదటి 4 వచనాలు. కానీ నిన్ను సంతోషము చేత శోధించి చూతును, నీవు మేలును అనుభవించి చూడమని నేను నా హృదయముతో చెప్పుకొంటిని. అయితే అదియు వ్యర్థ ప్రయత్నమాయను. నవ్వుతో నేను వెర్రి దానవనియు, సంతోషముతో నీ చేత కలుగున దేదేమియు నేనంటిని. నా మనస్సు ఇంకనూ జ్ఞానమును అనుసరించకుండా ఆకాశము క్రింద తాము బ్రతుకు కాలమంతయు మనుష్యులు ఏమి చేసి మేలు అనుభవింతురో చూడగలవలని తలంచి నా దేహమును ద్రాక్షారసము చేత సంతోషపరచుకొనుననియు, మతిహీనత యొక్క సంగతి అంతయు గ్రహించుననియు నా మనసులో నేను యోచన చేసుకొంటిని. నేను గొప్ప పనులు చేయబోనుకొంటిని, నా కొరకు ఇండ్లు కట్టించుకొంటిని, ద్రాక్ష తోటలు నాటించుకొంటిని, నా కొరకు తోటలను శృంగార వనములను వేయించుకొని వాటిలో సకల విధములైన ఫలవృక్షములు నాటించింది.
వృక్షముల నారుమల్లకు నీరు పారుటకై నేను చెరువులను త్రవ్వించుకుంటుని, పనివారిని పనికత్తెలను సంపాదించుకుంటుని, నా ఇంట పుట్టిన దాసులు నాకుండిరి. ఇలా చూసుకుంటూ వెళ్తూ ఉంటుంటే గొర్రెలు మేకల మందలు బహు విస్తారముగా సంపాదించుకుంటుని, బహుమంది ఉపపత్నులు ఉంచుకుంటుని. నా ముందు యెరూషలేమునందున్న వారందరికంటే నేను ఘనుడనై అభివృద్ధి నందుని, నా జ్ఞానము నన్ను విడిచిపోలేదు. 11వ వచనం దగ్గరకు రండి. అప్పుడు నేను చేసిన పనులన్నీ వాటి కొరకే, నేడు పడిన ప్రయాసమంతయు నేను దాన్ని నిదానించి వివేచింపగా అవన్నీ వ్యర్థమైనవిగాను, ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగాను అగుపడెను. సూర్యుని క్రింద లాభకరమైనది ఏదియూ లేనట్టు నాకు కనపడెను. ఒకనొక స్టేజ్లో మత్తు అలాంటి ఎంత ఉంటుందో కూడా టెస్ట్ చేశాడు. ఇంకా అన్ని టెస్ట్ చేశాడు. మత్తులోకి వెళ్ళిపోతే ఆ మత్తు యొక్క హీన దశ ఎక్కడ ఉంటుందో కూడా అది కూడా టెస్ట్ చేయాలి. దాన్ని కూడా ట్రై చేశాడంటే ఆయన చెయ్యందంటే ఏది లేదు. 13 నేను జ్ఞానమును వెరితనమును మతిహీనతను పరిశీలించుటకే పూనుకొంటిని. ఇలా అన్నీ చెప్పుకుంటూ ఆయన ఏమన్నాడంటే, సూర్యుడి కింద మనం చేసే ప్రతి ప్రయాస వ్యర్థం. స్టార్టింగ్లోనే అంటాడు కదా, 1వ అధ్యాయం 2వ వచనంలో, వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు, వ్యర్థము సమస్తము వ్యర్థమే. నరుడి క్రింద నరులు పడుచుండు పాటు అంతటి వలన, క్షమించండి, సూర్యుని క్రింద నరులు పడుచుండు పాటు అంతటి వలన నాకు కలుగుచున్న లాభమేమి అనుకుంటూ ఆయన ఏమంటాడంటే, అంత వ్యర్థం. 12:7 మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవను. ఇదంతయు విని 13వ వచనం 12-13 ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇదే విధి. ప్రపంచంలో ఇక ఇంతకు మించిన జ్ఞానం లేదు. ప్రపంచంలో ఇంతకు మించిన ధనవంతుడు లేడు. మేము వైజాగ్ జిఎల్సి అని ఒక చర్చ్కి వెళ్తాం. ఆ చర్చిలో అందరూ మ్యాక్సిమం బాగా డబ్బున్న వాళ్ళే. మేము వెళ్ళినప్పుడు, వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉన్నప్పుడు, ఆ ఇళ్ళకి వెళ్తున్నప్పుడు అనిపిస్తూ ఉంటుంది, మాకైనా దేవుడి అవకాశం ఇచ్చింది, మమ్మల్నైనా వీళ్ళు పిలిచేది అని. అసలు ఆ ఇల్లులు చూస్తుంటే ఇంద్ర భవనాల్లాగా ఉంటూ ఉంటాయి. టిఫిన్కి ఒకరు పిలుచుకుంటారు, లంచ్కి ఒకరు పిలుస్తారు, రాత్రి డిన్నర్కి ఒకరు పిలుస్తూ ఉంటారు. ఆ చర్చిలో అలా చేసుకుంటారు. ఖచ్చితంగా వాళ్ళందరూ ఈసారి మేము తీసుకెళ్తాం. ప్రతి ఒక్కరి నోట్లో నేను విన్న ఒక మాట ఏంటి అని అంటే, డబ్బును ఒక రేంజ్లో చూసిన వ్యక్తులు వాళ్ళ సంభాషణలో నేను నేర్చుకున్నది ఏమిటి అని అంటే, వేస్ట్ సార్ డబ్బు. పిల్లలందరూ అబ్రాడ్లలో ఉన్న వాళ్ళు బాగా చూసి చర్చికి వచ్చిన తర్వాత ఆయన ఆలయంలో కూర్చున్నప్పుడు, వాక్యం వింటున్నప్పుడు ఆ తృప్తి వేరండి. ఇన్ని సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు ఏంటి మేము ఇలా వృధా చేశాము అన్నట్టు ఉంది అని ఒక ఏడుస్తూ ఉన్న, ఒక దుఃఖ స్వరంతో మాట్లాడుతున్న వ్యక్తులను ఎంతోమంది చూశాను నేను. మనం కూడా బాగా సంపాదించుకోండి. ద లాస్ట్ డేస్లో ప్రతి ఒక్కరు చెప్పేది ఏంటి అని అంటే ఇదే మాట అంటారు, అంత వ్యర్థం. వ్యర్థమైన ఆలోచనలు, వ్యర్థమైన మాటలు,
వ్యర్థమైన చూపు, ఇవన్నీ ఎంత చక్కగా ఆయన చెబుతూ ఉన్నాడు. కనుక గమనించండి, సమస్తము వ్యర్థం. చివరిగా ఆయన చెప్పిన మాట ఏంటి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలను. మానవ కోటికి ఇదే విధి, ఇదే కరెక్ట్ అనుకుంటూ తాను చెప్తూ ఉన్నాడు. నాగలాంటి వాడు చెప్తే ఎవరు వినరు. చెప్పింది ఎవరు ఇక్కడ? సొలొమోను గారు. కనుక గమనిద్దాం, వ్యర్థం అనేది ఇంకొక మాట ఉంటుంది. ఏమిటి అని అంటే, అందం వ్యర్థం, సౌందర్యం, అందం మోసం, సౌందర్యం వ్యర్థం అన్నమాట. ఇప్పుడు వీటిని ఏమంటున్నాడు ఆయన ప్రార్థన ఏంటి? ఇప్పుడు ఈ రెండింటిని ఆయన ఏమంటున్నాడు? ఆయన ఏమి ప్రార్థన చేస్తున్నాడు? రెండు ఉన్నాయి కదా, ఏంటది? వ్యర్థమైన వాటిని, అబద్ధములు నాకు దూరముగా ఉంచుము. మొదటిది, వ్యర్థమైన వాటిని మన దగ్గరికి రానికుండా మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి. వ్యర్థమైన వాటిని జయించటం కొరకు మనం ఏం చేస్తూ ఉండాలి? దేవుని సన్నిధిలో మనం మనవి చేస్తూ ఉండాలి, ప్రార్థన చేస్తూ ఉండాలి. రెండవది, ఇది ఒక్కటి చెప్తాను, మిగిలినవి నేను చెప్పను. అబద్ధములు నాకు దూరముగా ఉంచుము. అబద్ధములు నాకు దూరముగా ఉంచుము. మన దగ్గరికి రాజేష్ కమల్ అన్న వస్తూ ఉంటుంది కదా, అన్న వేసే ఒక ప్రశ్న ఉంటుంది, అబద్ధం ఆడి ఎన్ని రోజులైంది అంటాడు ఆయన. ఎక్కడికి పోయినా మీరు చివరిసారిగా అబద్ధం ఆడి ఎన్ని రోజులైంది? లేదు బాబు అంటే మళ్ళీ అబద్ధమే, ఇప్పుడే సెకండ్ కూడా కాలే, ఒక 6 నెలలు అయిపోయిందిరా అంటాడు. ఒక 6 నెలలు, ఒక నెల, పోనీ వారం. వెళ్ళేటప్పుడు ఏం కూర అన్నట్టు ఏం చెప్తాం? కనుక ఎక్కువ శాతం మన సంభాషణలో, మన ఫోన్ కాల్స్లలో ఎక్కువగా ఏముంటుంది అంటే అబద్ధం. లోకస్తుల కంటే క్రైస్తవులు ఎక్కువ అబద్ధం ఆడుతూ ఉన్నారంట. ఇది మనం గమనిస్తూ ఉండాలి. ఒకసారి నేను మీకు తెలవకపోవచ్చు అనుకోండి, కురియన్ థామస్ గారు ఐడియా ఉందా? మా పెద్దక్క వాళ్ళ డైరెక్టర్ గారు వస్తాడు, ఒక పెద్ద ఆయన, మంచి సేవకుడు ఆయన, కేరళ నుంచి వస్తారు. నేను ఒకసారి బ్యాంక్కి వెళ్ళాం డబ్బులు విత్డ్రా చేసుకోవడానికి. ఆయన ప్రయాణం ఉంది సాయంత్రం. సో కనుక నేను హెల్ప్ చేద్దాం, పాప ఆయన తెలుగు రాదు కదా అనేసి నన్ను తీసుకెళ్ళారు అంకుల్. నేను బ్యాంక్కి వెళ్ళి లైన్లో నించొని ఉన్నాను. పాపం పెద్ద ఆయన కూడా నించొని ఉన్నాడు. ఈవినింగ్ ఆయనకి ట్రైన్ ఉంది కాబట్టి వెళ్ళిపోవాలి కాబట్టి నేనేం చేశానంటే కొంచెం చదువు చూసుకొని అందరినీ దాటుకుంటూ ముందుకెళ్ళిపోయి, ఏమండి అక్కడ పెద్ద ఆయన ఉన్నాడండి, ఆయన కేరళ నుంచి వచ్చాడు, ఆయనకి ఇటు సాయంత్రం ఖచ్చితంగా బస్ ఎక్కి విజయవాడ వెళ్ళిపోవాలి, ఆయనకి ట్రైన్ ఉంది, ఆలస్యం అయితే ట్రైన్ మిస్ అయిపోద్దండి అని నేను ఆమె రిక్వెస్ట్ చేస్తే చూసింది. సరేనండి అని వెంటనే డిపాజిట్ అది చేస్తే ఆమె అమౌంట్ ఇచ్చేసింది, తీసుకొని వచ్చేసాను. నేనేదో పెద్ద ఆహారం చేసినట్టు, చూసారా ఎంత ఈజీగా డబ్బులు ఇచ్చేసాను అన్నట్టు చెప్తే, అప్పుడే వచ్చేసిందా అన్నాడు ఆయన. ఏం లేదు అంకుల్, మీరు సాయంత్రం విజయవాడ పోవాలి కనుక ట్రైన్ ఉంది, ఆయనకి వెంటనే అర్జెంటుగా వెళ్ళిపోవాలని చెప్పాను అని అంటే, వై డిడ్ యూ లై అన్నాడు ఆయన. ఎందుకు అబద్ధం ఆడావు అన్నాడు. నాకు ఇక చెంప మీద ఒక్కడు కొట్టినట్టు అనిపించింది. పెద్దవాళ్ళు నిజంగా చిన్న చిన్న విషయాల దగ్గర కూడా ఎంతగా తమ నమ్మకత్వాన్ని, వాళ్ళ ఆత్మీయ జీవితాన్ని వాళ్ళు కాపాడుకున్నారు. ప్రతి చిన్నదానికి మనం కవరింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. కానీ ఆగూరు ప్రార్థనలో ఆయన చేస్తున్న ప్రార్థన ఏంటంటే, అబద్ధమును నాకు దూరం చేయి, వ్యర్థమైన దానిని నాకు దూరం చేయి అనుకుంటూ ఆయన చక్కగా ఆయన ఏం చేస్తున్నాడంటే
ప్రార్థన చేస్తున్నాడు. మనం కూడా ఇలాంటి వాటి గురించి అంటే ఆగూరు గారిని మనం గమనిస్తూ ఉంటున్నప్పుడు మనం చూడాలి ఏంటంటే, అబద్ధం ఆడే విషయంలో, సరదాగా చెప్పే విషయంలో కూడా నేను ఒక క్రైస్తవుడిని అయినందుకు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. చెప్తే ఏమైంది, నా కోరు ఇది, చెబితే ఏమైంది కనుక కొన్ని దాచిపెట్టాలి, కొన్ని రహస్యాలు దాచిపెట్టాలి. కానీ ప్రతి దానికి అసలు ఒక కరెక్ట్ ఆన్సర్ రాకపోతే మనది మనం పరిశీలన చేసుకోవాలి. అసలు మనం అబద్ధం ఆడుతున్నామా? అసలు మన జీవితంలో నిజాయితీ అనేది ఉందా? సో ఈయన అబద్ధమును నాకు దూరము చేయము. 119వ కీర్తన 163వ చరణంలో ఉంది. 119, 163లో దావీదు అంటాడు, అబద్ధము నాకు అసహ్యం, అది నాకు హేయము అంటాడు. అబద్ధము నాకు అసహ్యము, అది నాకు హేయము. ఇది భక్తులకు ఉండాల్సినవి. వీళ్ళు ఊరికనే భక్తులు అయిపోలేదు. వీళ్ళు వాళ్ళ చూపును కంట్రోల్ చేసుకున్నారు, వీళ్ళు తమ మనసులను కంట్రోల్ చేసుకున్నారు, వీళ్ళు తమ నోటి మాటలను చాలా జాగ్రత్తగా కంట్రోల్ చేసుకున్నారు. అలానే సామెతలు 12:22 కూడా చూస్తే ఏముంది, అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు. పెదాలు భలే ఉంటాయి కదా పెదాలు. ఇక్కడ కాదు, నేను సిటీస్లో వెళ్దాం, చాలా చక్కగా ఉంచుకుంటారు. కానీ చూడటానికి పెదాలు మంచిగా ఎర్రగా బుర్రగా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ చూడండి, ఇక్కడ అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయులు. ఇలా చూసుకుంటూ వెళ్తా ఉంటుంటే చాలా ఉన్నాయి. రిఫరెన్సెస్ రాసుకోండి అమ్మా. లేవియాకాండం 19వ అధ్యాయము 11వ వచనం. అలానే పౌలు గారు అన్నారు, బాగా రెఫరెన్స్ రాసుకోలేదు, సహోదరులతో అబద్ధము ఆడకూడదు అన్న మాట ఉంటుంది. మొట్టమొదటి ఆదిమ సంఘంలో మొట్టమొదటి మరణం రావడానికి గల కారణం ఏంటి? అపొస్తలుల కార్యాలు 5:4లో అననీయ సఫీరాలు ఏమన్నాడు పేతురు గారు, నీవు మనుషులతో కాదు దేవునితో అబద్ధం ఆడితివి అన్న మాట ఉంది. కనుక ఒక అబద్ధం ఏం చేసింది అంటే మరణానికి దారితీస్తూ ఉంటుంది. ఇది నిజమా, నువ్వు చావనే చావు అన్నాడు అపవాది. కనుక గమనిస్తూ ఉండండి అబద్ధం. అలానే సంఖ్యాకాండం 23:19 చూస్తే దేవుడు అబద్ధం ఆడుటకు ఆయన నరుడు కాడు. మన దేవుడు ఎవరు? ఆయన పిల్లలమైన మనమేమో అబద్ధం ఆడుతూ ఉంటాం. మన దేవుడు ఎవరు? ఆయన గురించి రాయబడ్డమాట, ఈ దేవుడు ఎవరంటే అబద్ధం ఆడుటకు ఆయన నరుడు కాడు అన్నమాట మనం చూద్దాం. అబద్ధం ఆడేది ఎవరు? అబద్ధమునకు జనకుడు ఎవరు అని అంటే అపవాది. కనుక ఈ రెండు ప్రాంతాల్లో మనం గమనిద్దాం. ప్రభు చిత్తం ఉంటే మిగిలినవి ఏమున్నాయి అక్కడ? మిగిలిన ఇంకేమున్నాయి చూద్దాం. ఇంకేమైనా ప్రార్థన చేశాడైనా, పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకము, తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము, ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడిని నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో, నేను బీదనే దొంగిలి నా దేవుని నామమును దూషించునేమో అన్న ప్రార్థన ఆయన చేసుకుంటున్నాడు. మిడిల్ క్లాస్ లైఫ్ తాను కోరుకుంటున్నాడు. భూమి మీద మోస్ట్ అన్సాటిస్ఫైడ్ లైఫ్, అసంతృప్తిగా జీవించే జీవులు ఎవరైనా ఉన్నారు అని అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు కొనుక్కోలేరు, వాళ్ళు పేదలుగా ఉండలేరు కదా. సో ఇక్కడికి వచ్చేది నైజులు పెట్టేద్దాం. వ్యర్థమైన వాటిని అబద్ధములు నాకు దూరం చేయము. సో వ్యర్థమైనవి ఏంటి అని అంటే లోకంలో ఏముంది? శరీరాశ, నేత్రాశ, జీవపు ధర్మం. ఇది దేవుని వలన కలిగినవి కావు. కనుక మనల్ని మనం
బలులకు వెళ్ళే ముందు మనం పరిశీలన చేసుకున్నాం. మన ప్రార్థన అనేది ఎలాగుంది? మన వ్యర్థమైన వాటిని ఎక్కువగా కోరుకుంటూ ఉన్నామా? ఎక్కువగా అబద్ధం ఆడుతున్న పెదవులు కలిగి మనం ఉంటూ ఉన్నామా? ఒకటి, బలులోకి వెళ్ళే ముందు మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. అసలు యేసుక్రీస్తును అంగీకరించకుండా మనం జీవిస్తూ ఉన్నామా? అయితే మన జీవితం వ్యర్థం. ప్రభువు లేకుండా మనం జీవించే 60 సంవత్సరాలు 70 సంవత్సరాల జీవితం ఏదైతే ఉందో అది వ్యర్థం. కనుక మనం ప్రభువుని కలిగి ఉండటానికి మనం ప్రయత్నం చేయాలి. ప్రభువుని కలిగి ప్రభు వాక్యం మనం నేర్చుకుంటూ ఉంటున్నట్లయితే మనం ఎలా జీవించాలి, మనం ఎలా మాట్లాడాలి, దేవునికి ఇష్టమైనవి ఏంటి అనేది మనం ఎరిగి ఆయనకి ఇష్టమైన వ్యక్తులుగా జీవించడానికి మనం ప్రయత్నం చేస్తాం. కనుక మనల్ని మనం పరిశీలన చేసుకుంటూ మనం ప్రభు బలలో మనం చేవేద్దాం. ఇవాళ అయినా ఒకవేళ రక్షించబడకపోతే మనం రక్షించబడాలి. పాప క్షమాపణ అనేది పొందకపోతే మనం పాప క్షమాపణ అనేది మనం పొందాలి. మళ్ళీ యథావిధిగా ప్రభు సన్నిధిలో ఉండి మనం అబద్ధమాడే వ్యక్తుల్లాగా మనం ఉండవద్దు. మనల్ని మనం పరిశీలన చేసుకుంటూ ప్రభు బలలో మనం చేవేద్దాం.